అందరూ నిన్ను విడిచి నిన్ను ఒక్క చోట నిలబెట్టి నువ్వు ఒక్కదాన్నే కార్నర్ చేసి నిన్నొక్కడనే కార్నర్ చేసి ఇష్టానుసారం మాట్లాడుతున్నారా? ఇక్కడ శుభవార్త మీకు చెబుతాను. నువ్వు దేవుని దగ్గరగా ఉన్నావు అని అర్థం. దేవుడు పక్షంగా నువ్వు నిలబడ్డావు అంటే యూ టుక్ ఏ వండర్ఫుల్ స్టాండ్ ఫర్ గాడ్. నోవహు అదే పని చేశాడు. తరమంతా తప్పిపోయారని చెప్పి తప్పిపోలేదు. తన చుట్టూ ఉన్న పరిస్థితులు అతని ఆధ్యాత్మిక జీవితం మీద ప్రభావాన్ని చూపించలేదు. దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు, దేవుని కోసం బ్రతికాడు, తద్వారా దేవుని నుండి దీవెన పొందాడు. మీకు విషయం తెలుసా? మీ భక్తి జీవితానికి, మీ పరిశుద్ధ జీవితానికి, మీ పవిత్రతకు, మీ ప్రార్థనకు దేవుని దగ్గర గొప్ప బహుమానం ఉంది. నువ్వు దేవుని కోసం నిలబడినప్పుడు దేవదేవుడు నీ కోసం స్పష్టంగా నిలబడతారు. ఆయన నేను చూశాను నోవహు, నీ స్థితిని నేను చూశాను, నీ పరిస్థితిని నేను చూశాను. ఈ తరం వారిలో నువ్వు ఒక్కడవే నీతిముద్రగా నాకు కనబడ్డావు. చూస్తున్న దేవుడు. హాగరు కూడా దేవునికి పేరు పెట్టింది, చూచుచున్న దేవుడు నీవేనని.